కురదానివే మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే పూ కొట్టి జో కొట్టి ఢీ కొట్టి ఆ కట్టి గుండెల్లో కూడెట్టావే రావే 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 నన్ను కట్టుకోవే కాటన్ చీరలాగా నన్ను నువ్వే చుట్టుకోవే నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఓకే, సో ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. హార్లిక్స్ తాగితే ఎంత ఎనర్జీ ఉంటుందో మన ప్రోగ్రామ్ చూస్తే కూడా అంతే ఎనర్జీ ఉంటుంది, అవునా కాదా? అవును మేడం. మరి ప్రోగ్రామ్ చూస్తేనే అంత ఎనర్జీ ఉంటే చేస్తే ఇంకెంత ఎనర్జీ ఉండాలి? చాలా ఎనర్జీ ఇవాళ ఎనర్జీ ఉంది మేడం. నన్ను తట్టుకోవడానికి మీకు ఎనర్జీ ఉందా లేదా? మమ్మల్ని తట్టుకోవడానికి మీకుందా మేడం? కరెక్టే, నాకు మిమ్మల్ని చూస్తే కొంచెం భయం వేస్తుంది. మిమ్మల్ని తట్టుకోగలనా లేదా అని చూసాను నేను. అసలు మీరు స్టెప్పులు వేసేస్తున్నారు ఎర్రగా, చింపింగ్స్, అసలు చింపింగ్స్. నేను ఉమెన్స్ హార్లిక్స్ తాగి వచ్చా, అందుకే అంత ఎనర్జీ నాకు. చాలా మంచిది. మెన్స్ డ్రింక్స్ ఏం తాగొద్దు. తాగారు, ఓన్లీ ఉమెన్స్. బ్రహ్మానందం గారి బర్త్డే రేపు, కానీ ఈ రోజే మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణం ఏమిటి? కాబట్టి రేపు ఆదివారం కాబట్టి మన స్టార్ మహిళ ఉండదు కాబట్టి ఈ రోజు మనం బ్రహ్మానందం గారికి హ్యాపీ 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 బర్త్డే చెప్తాము. బ్రహ్మానందం గారు, మీరు మీ పాత్రలతో, మీ సినిమాలతో ఇంటిల్లిపాది నవ్విస్తూ ఉన్నారు, అందరికీ బోలెడంత ఆరోగ్యాన్ని అందిస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము. విషింగ్ బ్రహ్మానందం గారు వెరీ 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 హ్యాపీ బర్త్డే. అరే భూమికి జానడు పూల్లో కబీరుడు చూపులకు మామూలోడు మునగాడు చాలానే సరుకున్నోడు మీసం లేని మగా తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైపే వీడు పాపరాయుడు పాపరాయుడు. ఓకే, ఇప్పుడు పరిచయాలు. కృష్ణవేణి, చెప్పండి మీ గురించి. నా పేరు కృష్ణవేణి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. కృష్ణవేణి, ఏంటి నువ్వు వణుకుతున్నావా ఊగుతున్నావా నాకు అర్థం కావట్లేదు. అమ్మా, ప్రభుదేవ గారి బర్త్డే కాదు రేపు, బ్రహ్మానందం గారి బర్త్డే. నాకు మీరంటే చాలా ఇష్టం. అది అంటే కామెడీ చేస్తుంది కామెడీ. బ్రహ్మానందం గారు చూసారా, మీరు చేసినటువంటి పాత్రలు చూసి 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 అమ్మాయిలో కూడా ఒక కాందాదా గచ్చిబౌలి దివాకర్ దూరిపోయి ఇలా అంటోంది. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, మీ ఇంట్రెస్ట్ ఏమిటండి? ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కొంతమంది కంటిన్యూ చేయగలుగుతారు, కొంతమంది కంటిన్యూ చేయలేకపోతారు. అలా మీరు ఏమైనా అనుకున్నది ఇప్పటి వరకు సాధించలేనిది ఏమైనా ఉందా? సింగర్ నవలేకపోయాను, అవుదాం అనుకున్నారు. ట్రై చేశారా ఎప్పుడైనా? అంటే కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశానండి. వెరీ గుడ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ మీ పాటలు మీ వారికి అంకితం అయిపోయాయి. అంతే, వేరే వాళ్ళని విననివ్వట్లేదు అనమాట ఆయన. అవునండి. ఇక్కడ నేను వినిపిస్తాను మీ పాటలు, కొంచెం సేపు వెయిట్ చేయండి. దుర్గా భవాని. హాయ్ సుమ గారు. దుర్గా భవాని, నువ్వు చెయ్యి ఊపినట్లేదు, త్రిశూలం చూసి ఇలా పొడుస్తున్నట్టుగా ఉంది నాకు. ఓకే, హాయ్ హాయ్. హాయ్. ఫుల్ ఎనర్జీ అబ్బాయి, వాళ్ళ పార్టిసిపెంట్స్ కి మాత్రం నేను ఫుల్ ఇచ్చేసాను మార్కులు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమా, నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కనిగిరి నుంచి వచ్చాను. ఇప్పుడు మలక్పేట్ పెట్రోస్ హై స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. కనిగిరిలో కూడా గోమతి పబ్లిక్ స్కూల్లో టీచర్ గా చేశాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. సో పిల్లలతో డాన్స్ చేయిస్తూ ఉంటారా? పిల్లలు 20 అబౌ సాంగ్స్ కి డాన్స్ నేర్పించాను మేడం. సో క్రేజ్ వచ్చింది మా స్కూల్లో. మీ డాన్స్ టీచరా స్కూల్లో? నాట్ ఓన్లీ డాన్స్ టీచర్, క్లాస్ టీచర్ ని. ఓకే, బట్ నాకు డాన్స్ వచ్చేసరికి కొంచెం డాన్స్ టీచర్ పిల్లలకి నేర్పించి ఇంకా వెరీ గుడ్, క్రేజ్ వచ్చింది మంచిగా. ఓకే, చెప్పండి లత మీ గురించి. నా పేరు లత, నేను మెదక్ డిస్ట్రిక్ట్ సింధోల్ గ్రామం నుండి వచ్చాను. ఓకే, మేము ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉంటున్నాము. టైలర్ షాప్. నా హాబీ వచ్చేసి డాన్సింగ్. డాన్సింగ్ కామాన్, ఇవాళ అసలు రెచ్చిపోదాం. ఇంకా నిన్ను రెచ్చగొట్టేస్తాను. నన్ను రెచ్చగొట్టేస్తుందంట. ఏవడా కొట్టకుండా ఉంటే చాలు. నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, సరే లత, వెల్కమ్. లక్ష్మీదేవి. నా పేరు లక్ష్మీదేవి, వర్ధనపేట కానీ వరంగల్లో ఉంటాము. వరంగల్ రెడీనా ఆల్బమ్స్ లో నేను జాబ్ చేస్తాను. ఓకే అండి, మీకు ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయా? స్పెషల్ అంటే గేమ్స్ సివిల్స్ చేయాలనుకున్నా కానీ చేయలేదు. మ్యారేజ్
సరే మనం ఏదైతే చేయాలనుకొని వదిలేస్తామో దాని గురించి ఇంకా ఆలోచించకూడదు అనమాట, వదిలేసేయాలి దాన్ని. ఊరికే నేను ఇవాళ అడిగానంతే. వదిలేసిన ఎందుకంటే మనం ఎక్కువగా ఏదైనా ఆలోచిస్తూ ఉంటే దాని మీద బాధ వచ్చేస్తుంది మనకి, అందుకని. సో అలాంటి విషయాలు మనం పక్కన పెట్టేసి ప్రెసెంట్ లో బతకడం నేర్చుకోవాలి. అది ఎలాగా అని అడగండి. మిమ్మల్ని చూస్తున్నాగా ఇలాగా 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 ప్రోగ్రామ్ చూస్తుంటే ఓకే. సో స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 లతా కృష్ణవేణి మీరిద్దరూ సిద్ధంగా ఉన్నారు మీ కొమ్ములు పెట్టుకొని. మీ వారులు అప్పుడప్పుడు మిమ్మల్ని ఏవైతే తిడతారో అవి సాక్షాత్కరించినట్టుగా అనిపించట్లేదు మీకు? అబద్ధాలు చెప్తే కొమ్ములు వస్తాయి, లేకపోతే ఆ బొమ్మరిల్లు సినిమాలో కొట్టుకుంటే కొమ్ములు వస్తాయి అంటారు కదా, అలా మీ ఇద్దరికి కొమ్ములు మొలిచినట్టుగా ఉన్నాయి ఇవాళ. ఇప్పుడు మీ ఇద్దరు సైమల్టేనియస్ గా ఈ ఆటను ఆడతారు, టైం లిమిట్ ఏమీ లేదు. అయితే ఫస్ట్ కృష్ణవేణి మీరు స్టార్ట్ చేస్తారు. మీరు లేచి నిలబడి లతా కొమ్ములకి రింగు పడేలాగా వేసుకోవాలి. ఆ తర్వాత మీరు కూర్చుంటారు, లతా మీరు లేస్తారు, మీరు కృష్ణవేణి కొమ్ములకి రింగు వేస్తారు. సో ఇరువురు అవతల వైపు ఉండేటువంటి కొమ్ములకి రింగులు వేయడమే గేమ్. మీ పాయింట్లన్నీ కూడాను అవతల వాళ్ళ కొమ్ములకి చిక్కుకున్న రింగుల మీద ఆధారపడి ఉంది. అంటే ఒక రింగుకి 2 పాయింట్లు. ఓకేనా? ఓకే మేడం. రెడీనా? రెడీ. రెడీ రెడీ 1 2 3. మీరు కూర్చోండి, లేవండి, ఇంకంతే, వేయండి. మీరు లేవండి. వెరీ గుడ్, కమాన్. ఓకే కూర్చోండి. ఎవరికి వేశారు? ప్రేక్షకులుగా వేయండి. లక్ష్మీదేవి గారు మీకే వేశారు. ఓకే నిలబడండి. కమాన్ స్టాండ్ అప్. వెరీ గుడ్. ఇటు 3 ఇటు 2. కృష్ణవేణి స్కోర్ 3, లతా స్కోర్ 3. 4 అవుతుందేమో చూద్దాం. వెరీ గుడ్ 4. వావ్ 5. అండ్ మీకు కూడా వస్తాయా రావా? ముందుకెళ్ళొద్దు. ఓకే. సో ఇటువైపు 1 2 3 4 5. లతాకి 10 పాయింట్లు. అండ్ ఇక్కడ 1 2 3 4 5. కృష్ణవేణికి 10 పాయింట్లు. ఇద్దరికి సమానంగా వచ్చాయి పాయింట్లు. గుడ్ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు లక్ష్మీదేవి అండ్ దుర్గా భవాని. రెడీ రెడీ 1 2 3 స్టార్ట్. దుర్గా ఏం పడలేదు మీకు, లక్ష్మికి అయితే ఒక రింగ్ పడింది. వెరీ గుడ్ వెరీ గుడ్, కూర్చోండి. మీరు 3 వేసేసారు. ఓకే, లక్ష్మి బాగా ఆడుతున్నారు. దుర్గా కూడా పక్కింట్లోకి వెళ్ళింది అది. ఏం లక్ష్మి అది మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఊరికే అడిగాను, ఇట్లా మీరు బాగా ఇట్లా వేస్తున్నారు వలలని. అరేంజ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. వెరీ గుడ్. దుర్గా మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మేడం. అరేంజ్ మ్యారేజ్. ఇలాగే పెళ్లి చూపులు జరిగాయా? కొమ్ములతోనా?
1 2 3 1 2 3 4 వెరీ గుడ్ 5 ఇలాంటి జింకల్ని ఎప్పుడైనా చూసారా మీరు దగ్గరలో? ఒక ప్రణాళికతో ఆడుతున్నారు ఈవిడ. లాస్ట్ రింగ్. అది అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది. అది 1 2 3 4. దుర్గా మీరు 4 రింగులు వేశారు కదా, ఒక రింగుకి 2 పాయింట్లు, సో మీకు 8 పాయింట్లు. లక్ష్మి 1 2 3 4 5. మీరు 5 రింగులు వేశారు, ఒక రింగుకి 2 పాయింట్లు, మీకు 10 పాయింట్లు. సో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా స్కోర్స్ ఇలా ఉన్నాయి. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. ఓకే, సో మేము ఫస్ట్ ఒక పిక్చర్ చూపిస్తాం మీకు. ఒక హీరో గానీ, హీరోయిన్ గానీ, కమెడియన్ గానీ ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళ పక్కన చాలా బొమ్మలు స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఫైనలీ ఒక బొమ్మ వచ్చి ఆగుతుంది. అది ఆగిన తర్వాతే మీరు బజర్ నొక్కాలి. అంటే ఆ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా పేరు మీకు తెలిసినట్టయితే మీరు బజర్ నొక్కొచ్చు అండ్ సినిమా పేరు మాకు చెప్పొచ్చు. కరెక్ట్ ఆన్సర్ అయితే గ్రీన్ లైట్ వెలుగుతుంది, రాంగ్ అయితే రెడ్ లైట్ వెలుగుతుంది. కరెక్ట్ అయితే 6 పాయింట్లు, రాంగ్ అయితే -6 పాయింట్లు. అంటే ఆర్టిస్ట్లే కాకుండా ఐటమ్స్ కూడా ఏమైనా రావచ్చు. ఆ సినిమాలో ఎక్కువగా ఉపయోగించినటువంటి ఐటమ్ రావచ్చు. దాన్ని కూడా మీరు గుర్తించి చెప్పగలగాలి. ఓకే, రెడీ? ముందుగా ఎవరు వస్తున్నారో చూద్దాం. బ్రహ్మానందం గారు, హ్యాపీ బర్త్డే. బ్రహ్మానందం గారు, హ్యాపీ బర్త్డే. అరే భూమికి జానడు, పూలో కాపీరుడు, చూపులకు మామూలోడు, మునగాడు చాలానే సరుకున్నోడు, మీసం లేని మగా తీరుడు, సూర్యుడు, సూపర్ మ్యాన్ టైపే వీడు, పాపరాయుడు. బ్రహ్మానందం గారు ఎంతైనా బ్రహ్మానందం గారేనబ్బా. బాబా బాబా కనిపిస్తే నవ్వేస్తాం కదా స్క్రీన్ మీద. ఊరికే ఇలా తిరిగి ఆయన అంటే చాలా నవ్వుతాం మనం. అలా ప్రిపేర్ చేసేసారు ఆయన, హిప్నోటైజ్ చేసేసాడు ఆయన. అసలు ఏం అనక్కర్లేదు అంటే చాలు, ఫినిష్. మనం అందరం ఫుల్ నవ్వుతాం. ఓకే, సో బ్రహ్మానందం గారి పక్కన ఇప్పుడు ఎవరు వస్తున్నారు చూద్దాం. భవాని, చెప్పండి భవాని. రగడ. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. బల్బు, కమాన్ బల్బు. రైట్ ఆన్సర్. రగడ సినిమాలో అనుష్కని లవ్ చేస్తూ ఉంటారు బ్రహ్మి. ఎస్ మేడం. ఆ లవ్ ట్రాక్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుంది, అందుకని ఇక్కడ కూడా వచ్చారు. మీకు 6 పాయింట్లు. అనుష్క అందుకోవాలంటే నిచ్చెన వేసుకోవాలంటూ ఉంటారు రగడలో, కానీ ఇక్కడ మేము నిచ్చెన వేసుకోవాల్సిన అవసరం లేకుండా సేమ్ సైజ్ ఫోటోలు పెట్టాం. పేరు బాగున్నారు. నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. ప్రభాస్. ప్రభాస్ పక్కన ఫోటోలు ఏమిటో చూద్దాము. మళ్ళీ భవాని. త్రిష ఉంది కదా మేడం, వర్షం మూవీ వాళ్ళది. త్రిష మూవీ ఇది ఏది ఫ్రీజ్ అయిందో అదే చెప్పాలి మీరు. మీరు అన్ని ఫోటోస్ కలిపి ఒక సినిమా తయారు చేయొద్దు ఇప్పుడు. ఓకే ఓకే. ఫైనలీ ప్రభాస్ పక్కన 1 ఫ్రీజ్ అయింది. సో ఈ 1 కి సంబంధం ఉండే ప్రభాస్ సినిమా ఏమిటో చెప్పాలి. ఓకే మేడం. చెప్పండి. బజర్ నొక్కారు. 10 సెకండ్స్ మాత్రమే ఉంది టైం. అందులో నేనే ఒక 10 సెకండ్స్ మాట్లాడా. 10 9 8 7 6 మనకు రాకపోవాలి. 3 2 1 క్లోజ్. ప్రభాస్ సినిమాలు ఏమిటి ఒకసారి? ఈశ్వరు, బిల్లా, విక్రమార్కుడు, బాహుబలి, డార్లింగ్,
రెబెల్ రెబెల్. రెబెల్ మిర్చి. ఏమి గుర్తు రావట్లేదండి. మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ ఇది. ఓకే, ఇంతకీ మీరు చెప్పింది ఏమిటి? ఏమీ ఏం చెప్పలేదు. చెప్పలేదు. సో నేను లైట్లు చూడక్కర్లేదు, మైనస్ 6. సో సినిమా ఏమిటో తెలుసా? అమ్మా లేదు నాన్న లేడు అక్క జల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ ఇల్లా లేదు బెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు ఏక్ నిరంజన్ ఊరే లేదు నాతో పేరే లేదు నీడా లేదు నాకే తోడు లేదు నేనెవరికి గుట్టే రాను ఎక్కిళ్ళే రావసలే నాకంటూ ఎవరు లేరే కన్నీళ్ళే లేవులే 10 మందిలో ఏ రాగిని నా లోకమే వేరే ఎరగేసినా తిరగేసినా నేనెప్పుడు ఏ ఒంటరి వాణ్ణే అమ్మా లేదు నాన్న లేడు అక్క జల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ ఇల్లా లేదు బెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు ఏక్ నిరంజన్ అసలు ఏక్ నిరంజన్ మన ఎవ్వరికి గుర్తు రాలేదే. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన సినిమా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. రవితేజ. రవితేజ పక్కన ఫోటోస్ ఏంటమ్మా? లత. చెప్పండి లత. ఖడ్గం. చూద్దాం. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఖడ్గం సినిమాలో రవితేజ శ్రీకాంత్ ఇద్దరు ఉన్నారు. రవితేజ ఏమో సినిమా యాక్టర్ గా, ఖడ్గంలో శ్రీకాంత్ ఏమో పోలీస్ ఆఫీసర్ గా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? వెంకటేష్ గారు. వెంకటేష్ గారి పక్కన ఫోటోస్ ఏంటమ్మా? కృష్ణవేణి. మసాలా మూవీ. కరెక్టా కదా చూద్దాం. మసాలా కరెక్ట్ ఆన్సర్. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లా కొంచెం స్వీట్ అండ్ చిల్లీలా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా రంగులు మారే ఫ్లేవర్ లా టాలీ టాలీ మసాలా వెంకీ రామ్ కా మసాలా టాలీ టాలీ మసాలా వెంకీ రామ్ కా మసాలా. వెంకటేష్ అండ్ అలాగే రామ్ ఇద్దరు కలిసి చేసినటువంటి సినిమా మసాలా. అందుకే మేము ఇక్కడ మసాలాలు చూపించాం. 6 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. నితిన్. అండ్ నితిన్ పక్కన పిక్చర్స్. లక్ష్మీదేవి. శ్రీ ఆంజనేయ సినిమా. శ్రీ ఆంజనేయం. ఓ అలా వచ్చారా? ఆహా, సరే సరే చూద్దాం.
రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా. లక్ష్మి ఫుల్ ఎక్సైట్మెంట్ అన్నమాట. కాదా గెలవగానే ఎలాగో పాటేస్తారు అని డిసైడ్ అయ్యి వచ్చింది. లక్ష్మి ఏమో వేరే ఏదో పాట అనుకుని ఇలా ఇలా చేద్దామని వచ్చింది. ఈలోగా రామ రామ, దానికి కూడా రామ రామ రఘురామ. పాట ఏదైనా పర్లేదు, మేము స్టెప్ అంతే. సో అది మ్యాటరు. మీకు 6 పాయింట్లు ఇచ్చేసాము. శ్రీ అండ్ నితిన్, శ్రీ ఆంజనేయం. నేను మా వారి ఫోటో ఉంది. సో రాజీవ్ కనకాల నితిన్ అంటే సై సినిమా గురించి అడుగుతున్నారేమో అనుకున్నాను, కానీ మార్చేశానమాట. ఓకే, మనం అనుకున్నది చేయకుండా ఉండడమే ఈ రౌండ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని వెనకాల పనిచేస్తున్న వాళ్ళ మెథడ్లో ఉండేటువంటి ఉద్దేశం అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఓకే, రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఎంతో చూద్దాము. మరి నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. కళ్ళి మాంజారో యారో యారో మోహన్ చోదారో నువ్వు అహజాదారో రావే షహన్ జాదారో యారో యారో. మీ ఫస్ట్ క్వశ్చన్, బ్రహ్మానందం గారి బర్త్డే కదా రేపు, అందుకని బ్రహ్మానందం పేరు జిలేబీ, రామ్ చరణ్ పేరు చెర్రీ. ఈ పాత్రల పేర్లు ఏ సినిమాలోవి? జిలేబీ. ఒకళ్ళేమో స్వీట్ దుకాణం, ఒకళ్ళేమో పళ్ళ దుకాణం పెట్టుకున్నారా? ఆప్షన్ ఏ ఎవడు, బి నాయక్. ఎవడు రాంగ్ ఆన్సర్, నాయక్ కరెక్ట్ ఆన్సర్. ఓజోన్ పొర ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ ఏ పలుచటి నీలం, బి ముదురు ఆకుపచ్చ. పలుచటి నీలం కరెక్ట్ ఆన్సర్. ఓజోన్ పొర లైట్ బ్లూ కలర్ లో ఉంటుందంట. మరి చినిగిన ఓజోన్ పొర ఏ కలర్ లో ఉంటుంది? ఏదైనా ఆ కలర్ కదా. చినిగాక కలర్ ఎందుకు ఉంటుంది? ఉండదు. తీసుకోండి 3 పాయింట్లు. ఎవరి దగ్గర తీసుకుంటారు? కృష్ణవేణి దగ్గర నుంచి 3 పాయింట్లు. ఎర్రాని దాన ఎర్రాని దానా పడినావే నా కంట, నీ ఎర్ర బుక్కపై పుట్టుమచ్చై నేనుంటా. ఎర్రాని దాన ఎర్రాని దానా పడినావే నా కంట, నీ ఎర్ర బుక్కపై పుట్టుమచ్చై నేనుంటా. క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలో బ్రహ్మానందం భార్యగా ఎవరు నటించారు? ఆప్షన్ ఏ కోవై సరళ, బి తెలంగాణ శకుంతల. కోవై సరళ కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. లక్ష్మీదేవి దగ్గర. టర్పెంటైన్ ఆయిల్ ని ఏ మొక్క నుంచి తీస్తారు? ఏ ఫర్న్, బి ఫైనస్. ఫైనస్ కరెక్ట్. 3 పాయింట్స్ తీసుకోండి. లతా గౌడ్ దగ్గర 3 పాయింట్స్. లంబా లంబా కంబా మీద చంబాలకిడి పంబాలంట, చంబాలకిడి పంబా మీద లంబా లంబా కంబాలంట. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. రంబలాంటి చిన్నదానివే ఓయి రమ్మ, నల్ల నాగు నడకదానివే. ఒక డైలాగ్ ప్లే చేస్తున్నాను, వినండి. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కదండి. చేయి కోపడకండి, రండి కూర్చోండి.
స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు డైరెక్ట్ గా వెళ్ళి నూతులు దూకేస్తాను, సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో ఆయన కార్లు పెట్టిన స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్. ఈ సీన్ ఏ సినిమాలోది? ఆప్షన్ ఏ మిర్చి, బి అతడు. అతడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. కృష్ణవేణి 2, లక్ష్మీదేవి 1. నాడులు, ఎముకలు, కీళ్లల్లో మానవ శరీరానికి ఆకృతి నిర్మాణాన్ని కలిగించేవి ఏవి? మానవ శరీరానికి ఆకృతిని నిర్మాణాన్ని ఇచ్చేవి ఏవి? నాడులు, ఎముకలు, కీళ్లు, వీటిలో ఏంటి మనకు ఒక ఆకారాన్ని ఏవిస్తాయి? ఎముకలు. ఎముకలు కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. అవి లేకపోతే మనకు ఆకారమే లేదు. తీసుకోండి 6. కూర్చోండి, పాయింట్లు తీసుకోండి. లక్ష్మీదేవి నీ సంగతి చెప్తా. 2, దుర్గా భవాని 2, కృష్ణవేణి 2. గిల్లి బుగ్గా గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి, ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. సుమగారు నేను క్వశ్చన్ అడగాలి. అడగండి. దుర్గత్ అంటే ఏంటి? దుర్గత్. దుర్గత్. యా. హిందీలోనా? తెలుగు దుర్గత్ అంటే ఏంటి సుమా? దుర్గతి అన్నమాట. దుర్గకి పట్టే గతి. అయ్యో తెలిసిపోయిందా? అవునా? కరెక్టా? యా. షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ అంటూ బ్రహ్మానందం ఏ సినిమాలో ఇలియానాకి లైన్ వేశాడు? పోకిరి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. లతా 3 అండ్ కృష్ణవేణి 2, లక్ష్మి 1. మన దేశంలో ఇంగ్లీష్ అధికార భాషగా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్స్. ఏ జమ్మూ కాశ్మీర్, బి నాగాలాండ్. జమ్మూ కాశ్మీర్ కాదు, నాగాలాండ్. ఇంగ్లీష్ అక్కడ అధికారిక భాష. సారీ. ఓకే, థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాము. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ లతా గౌడ్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాము. కళ్ళలో నా మైకం, చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం. మెరిసేటి లోకం, ముడిపడిపోవంది మైకం. తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే. ఓ పిల్ల నీ వల్లేనా, అరే 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 గుండె జారి కళ్ళెంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంతయ్యిందే. అరే 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 ఓ కళ్ళలో నా మైకం, చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం. అరే ఓ పిల్ల చాలే వెయ్యమాకే వేషాలే, నీ నకసికలే చాలే మది ఊపకే వెయ్యాలే. ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే, అందకుండా ఉండిపోనే.
అరే 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 గుండె జారి కల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కల్లంతయ్యిందే అరే 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 గుండె జారి కల్లంతయ్యిందే అరే 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 స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం మొదటి చిత్రం కృష్ణవేణి బ్రహ్మానందం గారు. బ్రహ్మి చూద్దాం. అబ్బా అలా నవ్వుతూ నవ్విస్తూ కలకాలం ఉండాలని మనందరం ఒకసారి విష్ చేసేద్దాము. హ్యాపీ Happy బర్త్డే birthday. బ్రహ్మానందం గారు. పాపరాయుడు పాపరాయుడు 6 పాయింట్లు మీకు. ఓకే నెక్స్ట్ చిత్రం కృష్ణవేణి ఎంఎస్ నారాయణ గారు అండి. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం దుర్గా భవానీ గారు. అలీ గారు. సొట్ట బుగ్గల కుర్రాడు వచ్చాడా లేదా? కరెక్ట్ ఆన్సర్ అలీ గారే. మీకు 6 పాయింట్లు. మీరు డాక్టర్ ఆలియా? ఇది నా వీక్నెస్. నా పేషెంట్ కనిపించలేదు, మిమ్మల్ని ఎవరిని వదలను. అవరి డాక్టర్. ఓ నెక్స్ట్ చిత్రం కృష్ణవేణి. ధర్మవరపు సుబ్రహ్మణ్యం. గ్యారంటీగా ఇది సునీల్. అబ్బా నాతో ఎవరెవరు ఏకీభవిస్తున్న చేతులు ఎత్తండి. సునీల్. సునీలా చూద్దాం. అదిగో సునీల్ వచ్చారు. నీకు -6. నెక్స్ట్ చిత్రం కృష్ణవేణి. వేణుమాధవ్ గారు. చూద్దాం. ఆరు పాయింట్లు. నెక్స్ట్ చిత్రం దుర్గా భవానీ. కృష్ణ భగవాన్ గారు. చూద్దాం. కృష్ణ భగవాన్ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దామా? విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి ఈ కొనుక
ఆడుకుందాం ఓకే ఇవాళ గేమ్ హోలీ ఆట వాటర్ ఆట రెడీయా? రెడీ. మేము గ్లాసెస్ అన్ని అలా పెట్టేశాము. మీరేం చేయాలంటే ఈ స్ప్రేతో వాటర్ తో గ్లాసుల్ని కింద పడేయాలి. ఇక్కడ రింగ్ పెట్టాం, ఈ రింగ్ లోనే నిలబడండి. అండ్ ఫస్ట్ ఇటువైపు నుంచి స్టార్ట్ చేయండి. కింద గ్లాస్ కాదు, పైన గ్లాస్ కొట్టేయండి. ఒక వరుసలోనే కొట్టుకుంటూ వెళ్ళండి. పొరపాటున ఇంకోటి పడ్డా పర్వాలేదు, కానీ అలాగని ఇప్పుడు ఇది పడలేదు కదా అని ఇక్కడికి వెళ్ళిపోద్దు. ఓకే, ఇదంతా అయిపోతే మళ్ళీ ఫ్రెష్ గా మొత్తం పెట్టేసుకోండి, మళ్ళీ ఆడండి. పెట్టడం కూడా ఇటు నుంచే పెట్టాలి. కొట్టిన దానికి మాత్రమే పాయింట్లు, పెట్టిన దానికి పాయింట్లు లేవు. ఎప్పుడైనా మొక్కలకు నీళ్లు పోసారా? లేవా మొక్కలు? ఇంట్లో మొక్కలు ఏం పెట్టుకోలేదా? అపార్ట్మెంట్ లో ఉంటున్నారా? మామూలేనా? మొక్కలు పెంచట్లేదా? లేదు. మరి ఎట్లా మనకు ఆక్సిజన్? మిగతా వాళ్ళు పెంచుతారు కదా. రెడీ, 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 30 గ్లాసులు రండి. 30 × 6 180 పాయింట్లు వచ్చాయి మీకు. తీసుకెళ్ళండి. మరి మిగిలిన వాళ్ళకి కార్డు తీసుకోండి. ఉండండి, డిన్నర్ సెట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి, ఫుల్ డిన్నర్ సెట్ వచ్చేస్తుంది మీ ఇంటికి. థ్యాంక్ యూ. 1 2 3 గో. మీకు కూడా 180 పాయింట్స్ అండ్ అన్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కృష్ణవేణి, ప్రస్తుతం లత లీడ్ లో ఉంది. లత స్కోర్ మీరు దాటడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఆడడానికి ఇంకా మన దుర్గా భవాని కూడా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
180 పాయింట్స్ అండి మీకు కూడా. కానీ మీరు ఆల్రెడీ లీడ్ లో ఉన్నారు కాబట్టి ఆ లీడ్ కంటిన్యూ అవుతోంది. తీసుకోండి. కృష్ణవేణి ట్రావెలింగ్ సెట్ వచ్చింది. మీ ఫ్యామిలీ అందరూ కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన ట్రావెలింగ్ సెట్. థ్యాంక్ యూ మేడం. మీ టార్గెట్ 182. మీరైనా గెలుస్తారు లేకపోతే కృష్ణవేణి అయినా గెలుస్తుంది. మీరు 3 సెట్స్ ఆఫ్ గ్లాసెస్ కింద పడేయాలి. అంటే ఆ 3వ సెట్ లో ఒక గ్లాస్ కింద పడేసినా కూడా మీరు గెలిచేస్తారు. ఓకేనా? స్పీడ్ అసలు ఆల్ ది బెస్ట్. యమ్మ స్పీడ్ గా ఆడేయాలి. రెడీ? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. రెండు సెట్లు అయిపోయిన తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా కొట్టమంటే ఒకటి అక్కడ మిగిల్చారు ఈవిడ. 29 అంటే 174 పాయింట్స్. కుక్వేర్ సెట్. కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ కృష్ణవేణి. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. Ella peinalo mulluguche tannukoche LOV edurayinda ellalu teliyavule. Let's sing and dance.